అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకు స్వాగతం. క్యారెట్ నిలవ పచ్చడి పెట్టుకుందాం. అది ఎలా పెట్టుకుందామో చూద్దాం రండి. 1/2 కిలో క్యారెట్లు తీసుకున్నాం. ఆ 1/2 కిలో క్యారెట్లు మంచి శుభ్రంగా కడిగి పై పొట్టు గీసుకొని శుభ్రంగా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. కోసుకొని ఇందులో 2 నిమ్మకాయలు పిండుకొని ఒక అర్ధగంట పక్కకు పెట్టుకోవాలి. గిన్నెలో పోసుకుంటున్నాం. ఇట్లా కట్ చేసుకొని గిన్నెలో పోసుకోండి. ఇట్లా పోసుకొని నిమ్మకాయ ఇట్లా పిండుకుందాం. ఇట్లా నిమ్మకాయ పిండుకొని గింజలు లేకుండా శుభ్రంగా మంచిగా ముక్కలు పిండుకోవాలి. ఇట్లా నిమ్మకాయగా పిండుకొని ఇట్లా మొత్తం మంచిగా అన్నిటికి పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఒక అరగంట పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా మొత్తం ముక్కలకు అన్నిటికి పట్టేటట్టు నిమ్మకాయ రసం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అరగంట పక్కకు పెట్టుకొని అరగంట తర్వాత మళ్ళీ పచ్చడి ఎలా కలపాలో చూపిస్తాం మీకు. ముక్కలు మంచిగా పులుపు పట్టినాయి, నిమ్మకాయ పులుపు. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: కారం 1 కప్పు, ఉప్పు తగినంత, కొంచెం ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను మెంతు పొడి, ఒక 1/2 స్పూను పసుపు, 1 ఎల్లిపాయ పెద్దది పొట్టు తీసుకొని ఇట్లా కచ్చాపెచ్చగా నలగొట్టుకున్నా. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకుందాం. క్యారెట్ పచ్చడి ఇలా కలుపుకోండి. నిమ్మకాయ పులుపు బట్టి ముక్క బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పచ్చడి కూడా ఇది నిల్వ 2-3 నెలలైన ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానుకో ఇంకొక నెల ఎగస్ట్రానే ఉంటుంది. ఇట్లా మంచిగా కలిపి బాగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలపటం మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎట్లా కలపాలి. ఇట్లా కలపాలి. ఇప్పుడు నూనె పోసుకుందాం. నూనె తగినంత పోసుకోండి. ఒకవేళ మూడో రోజు మంచిగా కలుపుకొని నూనె కానీ ఉప్పు కానీ ఏమన్నా సరిపోతే 3వ రోజు కలుపుకొని మళ్ళీ పోసుకోండి. శనగ నూనె పోసినాం మేము 1 గ్లాసు. ఊరితే 3వ రోజుకి మంచిగా ఊరుద్ది. ఊరినాక ఒకవేళ నూనె సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా 3వ రోజు మంచిగా కలుపుకోండి. చూడండి ఇలా కలుపుకోవాలి. మొత్తం మంచిగా ముక్కలకు పట్టాలి. అన్నీ ఇట్లా పట్టాలి. ముక్కలకి పడితే టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో నూనె పోయంగానే. అసలు ఇంకా కొంచెం నూనె పోసుకుందాం. ఏం లేదండి, ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చు. మనకు క్యారెట్లు ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి క్యారెట్లు మంచిగా తెచ్చుకొని ఇట్లా కట్ చేసుకొని దీనికి ఎక్కువ టైం కూడా ఎంత తెలవని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇది నిలవ ఉంటుంది మంచిగా. అన్నంలో వేడివేడి అన్నంలో టేస్ట్ బాగుంటుంది. ఇట్లా నూనె చూడండి, అప్పుడే నూనె తేలుతూనే ఉంది. ఇట్లా నూనె తేలాలి. తేలినాక మనం 3వ రోజు మొత్తం కలుపుకొని ఏమైనా తక్కువ ఉంటే 3వ రోజు కలుపుకొని వేసుకోవాలి. మా పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతోనే మళ్ళీ కలుస్తాం.